నమస్కారం. నేను చందు. పరీక్షల్లో ఫెయిల్ జీవితం ముగిసినట్టు కాదు. కేశవులు గారు ఎండి సైకియాట్రీ ఏమేమంటారో చూద్దాం. తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు వెలువడ్డాయా లేదో క్షణాల్లోనే ఆరుగురు మొత్తానికి 10-20 మంది చనిపోయారు. ఆత్మహత్యలకు పాల్పడగా ఫలితాలకు కొన్ని గంటల ముందు ఫెయిల్ అవుతానన్న భయంతో మరో విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఫలితాలు వెలువడగా తీరా చూస్తే ఆమె 401 మార్కులతో పాస్ అయింది. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వాలు అంగీకరించాల్సిన భారీ సంక్షోభం. ఈ పసికూనల ఆత్మహత్యలు విద్యార్థి లోకంలో మరొకసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడిచిన దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సంభవిస్తున్న ఆత్మహత్యల్లో 8% విద్యార్థులవే ఉండడం ఆందోళన కలిగించే అంశం. చక్కగా చదువుకొని వివిధ వృత్తుల్లో స్థిరపడి దేశానికి మానవ వనరుల సంపదగా మారాల్సిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడంపై సమాజంలోని అన్ని వర్గాలు ఆలోచించాల్సిన అవసరం తరుణం. గతంలో సావిత్రిబాయి మరియు జ్యోతిరావు పూలే, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, పెరియార్, నారాయణ్ గురు వంటి సంఘ సంస్కర్తలు ప్రజలను అణచివేత నుంచి విముక్తి చేయడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోగా, నేడు సమాజం తర్వాతి తరాన్ని పౌరులుగా తయారు చేసేందుకు రాష్ట్రాలు తమ భావజాలాన్ని నిలబెట్టుకోవడానికి విద్యను ఒక సాధనంగా వాడుకుంటున్నాయే తప్ప భవిష్యత్తులో జరిగే భారీ ముప్పును గుర్తించలేకపోతున్నాయి. ప్రభుత్వాలు, పౌర సమాజం విద్యార్థుల ఆత్మహత్యలను దేశ విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభానికి సూచికగా చూడడం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. రోజుకు 34 మంది విద్యార్థులు చనిపోతున్నారంట. రైతుల కంటే ఎక్కువ ఆత్మహత్యలు విద్యార్థులయ్యే ఉన్నాయి. భారత్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అనే విషయం తెలిసిందే. అయితే రైతుల కంటే ఎక్కువగా విద్యార్థుల ఆత్మహత్యలు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2020లో రైతుల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలతో చనిపోయారు. 2020లో ఆత్మహత్య చేసుకున్న వారిలో 8.2% మంది విద్యార్థులు ఉండగా 7% మంది రైతులు ఉన్నారు. అయినప్పటికీ భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు సంక్షోభంగా విస్తృతంగా గుర్తించబడుతున్నప్పటికీ విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా కబ్జాలకు గురవుతున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్గా దృష్టి పెట్టాలని పార్లమెంటు స్థాయి సంఘం కూడా కోరింది. రైతుల మరణాలను జాతీయ సంక్షోభంగా భావిస్తున్నామని, విద్యార్థుల మరణాలపై కూడా ఆ స్థాయిలో కలవరపడాల్సిన అవసరం సమయం ఆసన్నమైందని తెలిపినప్పటికీ ప్రభుత్వాలలో చలనం లేదు. 19 నుంచి 29 ఏళ్లలోపు వయసు వారిలో ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండడం భవిష్యత్తుకు ప్రమాద గంటికలు సూచిస్తున్నాయి. మేధావులు, ప్రభుత్వాలు దీర్ఘకాలంగా రైతుల ఆత్మహత్యలను భారతదేశ వ్యవసాయ సంక్షోభంతో ముడిపెట్టారు. కానీ ముక్కుపచ్చలారని విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో మాత్రం అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు తప్ప నిశితంగా పరిశీలించడం లేదు. తల్లిదండ్రులకు కడుపు కోత. నేటి సమాజంలో విద్యార్థులు చిన్న తప్పిదాలకు, అపజయాలకు అతిగా ఊహించుకొని పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక జీవితమే లేదన్నట్లుగా భయపడి మంచి భవిష్యత్తున్న జీవితాన్ని మధ్యంతరంగానే ముగించేస్తున్నారు. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కాదనుకొని క్షణికావేశంలో తీసుకుంటున్న ఈ అపరిపక్వ నిర్ణయాలు తల్లిదండ్రులను జీవితకాలం పాటు బాధిస్తుంటాయనే విషయాన్ని పిల్లలు ఆలోచించాలి. అయితే ఈ ప్రపంచంలో 160% మంది తమ జీవిత కాలంలో ఏదో ఒక పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్ళేనని విషయం తెలుసుకోండి. ముఖ్యంగా అకాడమిక్లో సక్సెస్ అయిన వాళ్ళు జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారు. విద్యాపరంగా ఫెయిల్ అయిన వాళ్ళు జీవితంలో ఎక్కువగా రాణిస్తున్నట్లు మనందరికీ తెలిసిందే. అలాగే విద్యాపరంగా ఎదురుదెబ్బలు తిని విజయవంతమైన ప్రసిద్ధ వ్యక్తుల్లో థామస్ ఆల్వా ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఓప్రా విన్ఫ్రే, వాల్ట్ డిస్నీలు ఉన్నారు. ఈ వ్యక్తులలో ప్రతి ఒక్కరూ విద్యాపరమైన సవాళ్లు లేదా వైఫల్యాలను ఎదుర్కొన్నారు. కానీ చివరికి కృషి, సృజనాత్మకత ద్వారా వారి సంబంధిత రంగాలలో విజయం సాధించారు. మృత్యు కేంద్రాలుగా మార్చకండి అని అంటున్నారు. మన పిల్లల కోసం స్వర్గం లాంటి విద్యా సంస్థలను తయారు చేయలేకపోయినా కనీసం వాటిని మృత్యు కేంద్రాలుగా మార్చకుండా ప్రభుత్వాలు చేయాలి. విద్యా వ్యవస్థ నిర్మాణాత్మక అంశాలపై లోతైన ఆత్మపరిశీలన అవసరం. విద్యా వ్యవస్థని సంస్కరిస్తూ విద్యార్థుల ఆత్మహత్యలు ఒక సంక్షోభమని గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం మన సమిష్టి బాధ్యత. అలా చేయడంలో విఫలమైతే విద్యా వ్యవస్థ వారిని విఫలం చేసినందున వారి జ్ఞాపకాలను పాతాళంలోకి నెట్టివేసి విద్యార్థుల మృతదేహాలపై భారతీయ సమాజం నిర్మిస్తున్నామనే చేదు విషయాన్ని జీర్ణించుకోక తప్పదు. ఇదన్నమాట. పిల్లలు, పెద్దలు అందరూ గుర్తుపెట్టుకోండి. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసినట్టు కాదు. 1కి 10 సార్లు ఎగ్జామ్ రాసుకోవచ్చు, పాస్ కావచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర
మైనస్లు ఉంటాయి, ప్లస్ ఉంటాయి. చదువుతాం, ఫెయిల్ అవుతాం, మళ్ళీ చదవాలి, పాస్ కావాలి, మళ్ళీ ఫెయిల్ అయినాం, మళ్ళీ రాయాలి. అంతకు మించి ఆత్మహత్యకు మాత్రం పాల్పడద్దు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.